జగన్ కి మోడీ ఫోన్ చేశాడనే వార్తలు కొంత వస్తున్నాయి. నాకు తెలిసి మోడీ చేయలేదు, రాజ్నాథ్ సింగ్ అయితే చేశాడు జగన్ కి. ఎందుకు చేశాడంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ ని సపోర్ట్ చేయమని జగన్ ని అడగడానికి అతను చేశాడు. నిజానికి ఇది కేవలం జగన్ కే ఫోన్ చేయలేదు వాళ్ళు, ఆ, మొత్తంగా ప్రతిపక్షాలందరికీ ఫోన్లు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏకగ్రీవంగా ఎన్నుకోవాలనేది వాళ్ళ ప్లాన్ అన్నమాట. సో అందుకని ఆ, ఫోన్ చేశారు తప్ప మరొకటి ఏం కాదు. ఇది అందరికీ చేస్తున్నారు. ఈ దేశంలో ఉండే అన్ని పార్టీల సమన్వయంతో పోటీ నిలబెట్టకుండా ముఖ్యంగా ఇండియా కూటమి వాళ్ళతో కూడా ఫోన్ చేస్తున్నారు, తటస్థంగా చేశారు. సో ఆ, అందులో భాగంగా జగన్కి చేశారు. జగన్ కూడా సానుకూలంగా స్పందించాడు. మేము మా పార్టీ నాయకులతో మాట్లాడి తెలియజేస్తానని చెప్పాడు. పార్టీ నాయకులు ఏం లేదు, జగన్ నిర్ణయమే పార్టీ నాయకుల నిర్ణయం. కాకపోతే మామూలుగా ఫార్మల్ గా చర్చించే అవకాశం ఉంది. అంటే ఈ నిర్ణయం తీసుకోవాలా తీసుకోవాలనేది ఆల్రెడీ డిసైడెడ్. తీసుకుంటే దీని సంబంధించి మనం ఏం అడగాలి ఏంటి ఇవన్నీ ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు ఏదన్నా రాజకీయాల్లో ఎలా ఉంటదంటే నేను హెల్ప్ చేస్తే నాకేంటి అనేది ప్రధానంగా ఉంటది కదా. మామూలుగా ఎప్పటి నుంచో జగన్ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా జగన్ కి రాజ్యసభలో 7 మంది ఉన్నారు, ఇటు పార్లమెంట్ లో 4 ఉన్నారు. సో ఓవరాల్ గా ఆ, జగన్ ఆ, తన మద్దతు అయితే ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంది. ఆ, అందులో డౌట్ లేదు మనకి. అందుకే ఉండవల్లి ఇలాంటి వాళ్ళు చెప్తుంటారు, దేశంలో అన్నిటికంటే కూడా బీజేపీకి ఎక్కువ బలం ఆంధ్రప్రదేశ్ లోనే, ఇక్కడ ఉన్న 25కి 25 ఎంపీలు వాళ్ళ ఖాతాలేనే అని చెప్తుంటాడు. ఇంకే రాష్ట్రంలో కూడా బీజేపీకి ఇంత స్ట్రెంగ్త్ లేదని. ఆ, అది మొన్న ఎవరు కామెంట్ చేశారు. అక్కడ మామూలుగా డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు, ఆంధ్రప్రదేశ్ లో త్రిబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంది అని. అంటే జగన్ కూడా దాంట్లో భాగం అయిపోయాడు అని. పైకి ఇక్కడ చంద్రబాబు మీద జగన్ పోరాడినప్పటికీ బేసిక్ గా ఎన్డీఏ కూటమికి జగన్ వ్యతిరేకంగా లేడు. ఎన్డీఏ కూటమిలో బీజేపీకి, ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం జనసేన భాగం. కాబట్టి అల్టిమేట్ గా ఈ నెసెన్స్ లో తీసుకున్నప్పుడు ఆ, జగన్ ఈ ఇండియా కూటమితో దగ్గరగానే ఉన్నాడు. పైగా ఎన్డీఏ కూటమితో దగ్గరగా ఉన్నాడు. పైగా ఇండియా కూటమిని జగన్ విమర్శిస్తున్నాడు. ఇండియా కూటమిని అన్నిటినీ కాదు, ముఖ్యంగా రాహుల్ గాంధీని. అక్కడ కూడా మిగతా వాళ్ళ హెల్ప్ కావాలన్నప్పుడు జగన్ అడుగుతున్నాడు. జగన్ బిగినింగ్ లో ఢిల్లీలో పోయి ధర్నా చేసినప్పుడు కూడా ఇండియా కూటమిలో దాదాపు 8 ఇంపార్టెంట్ పార్టీల నాయకులు జగన్ కి మద్దతు తెలియజేశారు. కానీ అప్పుడు కాంగ్రెస్ తెలియదు. కాంగ్రెస్ కి జగన్ కి ఏంటంటే అది జన్మ వైరం లాగా ఎప్పటి నుంచో ఉంది. అసలు వైసీపీ పుట్టిందే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా, కాంగ్రెస్ అణచివేతకు వ్యతిరేకంగా తన జైల్లో పంపించడం ఇవన్నీ కూడా చూశారు. అట్లాగే వాళ్ళ నాన్నను కూడా డిజోన్ చేసుకోవడానికే ట్రై చేశారు కాంగ్రెస్. తర్వాత ఆయన ఎఫ్ఐఆర్ లో కూడా రాశారు. సో అందువల్ల జగన్ కి ఇండియా కూటమితో పోయే పరిస్థితి లేదు. మరోవైపున మోడీ కూడా జగన్ ని శత్రువులాగా చూడట్లేదు. ఎందుకంటే మోడీకి ఎవరైనా కూడా ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్షిప్ ఇంకోటి ఏమీ పనిచేయదు రాజకీయాల్లో. రాజకీయ అవసరాలే ప్రధానంగా ఉంటాయి. వ్యక్తిగత అవసరాలు, వ్యక్తిగత స్నేహాలు ఇక్కడ ప్రధానంగా ఉండవు. అవి పనిచేయవా అంటే పనిచేస్తాయి, కానీ ఒక స్థాయి వరకే. ప్రధానమైన ఇదేంటంటే రాజకీయ అవసరాలు. బీజేపీ రాజకీయ అవసరాల్లో, అందులో లాంగ్ టర్మ్ అవసరాల్లో జగన్ రోల్ ఏంటంటే జగన్ బతికుండాలి, వాళ్ళకి యాక్టివ్గా ఉండాలి. జగన్ యాక్టివ్గా లేకపోతే తెలుగుదేశం జనసేన తన మాట వినకపోవచ్చు. రేపు వాళ్ళు ఇటు జంపు చేయొచ్చు. జగన్ లేకపోతే, ఇప్పుడు జగన్ బలంగా లేకపోతే చంద్రబాబు బీజేపీతో కలిసేవడం ఉన్నా కలిసే ఛాన్సే లేదు, అవసరం లేదు ఆయనకి. కాబట్టి బీజేపీని క్యార్ చేయడు. ఒక్కసారి చంద్రబాబు గాని జగన్ గాని వీక్ అయిపోతే బీజేపీని క్యార్ చేయడు. అందువల్ల బీజేపీకి జగన్ స్ట్రాంగ్ గా ఉండడం అవసరం. సో ఈ అవసరం కొద్దీ జగన్ ని రాజకీయంగా చనిపోకుండా నిలబెట్టి ఉంచుతాయి. అట్లాగే బలహీన పడిపోకుండా కూడా జగన్ ని ఉంచడం అనేది చేస్తుంది. ఈ గేమ్ నడుస్తుంటది. చంద్రబాబు అవసరం ఏంటంటే జగన్ ని వీక్ చేసేయాలి, పొలిటికల్ గా జగన్ ని చంపేసేయాలి, క్లియర్ చేసేయాలి గ్రౌండ్. లోకేష్ కి గ్రౌండ్ క్లియర్ గా ఉండాలి. రేపు పొద్దున రాళ్ళు రప్పలు అవి ఇవి ముళ్ళు అవి ఉండకూడదు లోకేష్ దారిలో. అది చంద్రబాబు కర్తవ్యం. తను ఉన్నప్పుడే యాక్టివ్ గా లోకేష్ నిలబెట్టి సీఎం గా ఎస్టాబ్లిష్ చేసి తన వారసుడుగా ఎస్టాబ్లిష్ చేయాలనేది చంద్రబాబుకు ఉండే ఒక ప్లాన్ కానీ, ఆశ కానీ, కర్తవ్యం ఏదైనా. సో అది చేయాలంటే జగన్
ఒక భూతం లాగా, ఒక పెద్ద కొండలాగా నిలబడి ఉన్నాడు. అతనికి 40% ఓట్ బ్యాంక్. ఇంత వ్యతిరేకతలో కూడా 40% ఓట్ బ్యాంక్ వచ్చిందంటే జగన్‌కి చాలా స్ట్రాంగ్ ప్రజల్లో ఉంది.